ఈ డాక్టర్ గా పనిచేసినా, లేకపోతే యాక్టర్ గా పనిచేసినా, లేకపోతే ఇక్కడ నాట్యకారుడుగా ఉన్నా, అన్నిటికీ ఆ శక్తి నుంచే ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఆ మూలమైన శక్తిని పట్టుకున్నాడు, అతీతమైన శక్తిని వీడు గ్రహిస్తున్నాడు, ఆ తెలివి కలిగి ఉన్నాడు. విషయ తెలివి కాకుండా అసలైనటువంటి తెలివి. మనము తెలివి తాని మాటి మాటికి చేత పడగా నోట పలుకుతున్న పాట పాడతాం చూడు, ఈ విషయ తెలివి కాదనమాట. ఆ పరమాత్మ తెలివి అసలు తెలివి అదనమాట. ఈ విషయ తెలివి తెలిసినా మీరు నిద్రపోతున్నట్టు, అందుకే అజ్ఞాన నిద్ర. అజ్ఞానంగా ఉన్నాడు అనుకునే, ఎందుకంటే అసలు తెలివిలో లేడు వీడు. శరీరం ఏంటి తెలివిలో ఉన్నంత కాలం వీడికి పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం ఇదే. అసలు తెలివైంటి బ్రహ్మ లాంటి జ్ఞానంగా నిరంతరం ఉంటున్నాడా లేదా అనేటిది మనల్ని మనమే చూసుకోవాలన్నమాట. అలా ఉంటుంటే అసలేంటి తెలివిగా ఉన్నామా లేదంటిది మనల్ని మనం చూసుకున్నప్పుడు ఈ ఉద్యోగాలు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు? శరీరం కాబట్టి ఇవన్నీ కూడా వీటిని వేరు వేరు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే విభాగించిన జ్ఞానంగా ఉన్నాయి. అది జ్ఞానమే, కానీ విభాగించిన జ్ఞానం. విభాగించిన జ్ఞానము ఆనందాన్ని ఇవ్వదు. అన్నీ ఏకం చూసుకున్నాడు అనుకో, అప్పుడు సర్వం కల్పితం బ్రహ్మ. అంటే బ్రహ్మ తప్ప రెండోది లేదు. అది ఇవన్నీ కూడా అదృశ్యం, తన్నస్యం, ఇవన్నీ నశించిపోయేటువంటివి. వీటి వల్ల ఏ రకమైన సుఖము లేదు, ఆనందము లేదు అని వాడికి బాగా తెలియబడాలి. ఇక్కడ ఉండేటువంటి దాంపర్యం గాని, చిత్తరికాలు గాని, ప్రేమలు గాని, ఇవన్నీ కూడా నాటకమే, ఇదంతా కళ్ళే, ఇది కళ లాంటిది, ఇది నిజం కాదు అని వాడికి బాగా తెలియబడాలి. ఎప్పుడు అప్పుడు అందరిలో ఉన్న విజ్ఞానాన్ని ఇప్పుడు తెలుసుకోగలుగుతాడో అప్పుడు మోక్ష స్థితిలో ఉండగలుగుతాడు. అది ఎందుకంటే ఈ శరీరం ఏ పంచభూతాలతో తయారైందో, ఈ శరీరంలో ఏ రకమైన మనోబుద్ధులు ఉన్నాయో, అన్ని శరీరాలు కూడా అటువంటివి. ఆ మెటీరియలే, ఏ రూపనామాలైనా ఆ మెటీరియల్ అదే. మెటీరియల్ మారట్లా, ఆలోచన మారుతుంది కానీ, ఒక్కొక్కటి ఆలోచన ఒక్కో రకంగా ఉంటుంది కానీ అక్కడ మెటీరియల్ ఆ పంచభూతాలు అనమాట. అంటే ఇప్పుడు ఉన్నటువంటి శనగపిండి ఒకటైనా దాన్ని తీపి పదార్థంగా చేసుకుంటాము, కారంగా ఉపయోగించుకుంటాము, ఎలా కావాలంటే అలా ఎలా ఉపయోగించుకుంటాడో అది వాడి సంస్కారాన్ని బట్టి ఎలా ఉపయోగించుకున్నాడో. ఇప్పుడు ప్రతి మనిషిలో కూడా ఆ పంచభూతాలు ఉన్నప్పటికీ కానీ ఆ కల్తీ అనేది వేరు వేరుగా ఉంటుంది. ఒక్కొక్కటి ఆలోచన ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మాయ. ఈ శరీరంలో ఏ రకంగా మాయ అనేటువంటిది ఉన్నదో అన్ని శరీరాల్లో కూడా ఉన్నది. అది ఆ మనోబుద్ధులు విషయపరంగా ఉన్నట్లయితే అది మాయ, దాన్ని నమ్మకూడదు అని ఎప్పటికప్పుడు వాడు తెలుసుకోగలిగితేనే హాయిగా ఉంటాడు, మోక్ష స్థితిలో ఉండగలదు. లేకపోతే శరీరమైన వాళ్ళు వరుసలని, వాళ్ళు ఆ పనులు చేశారని, మనిషిని చూసిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు చేసినటువంటి పనులు, అన్నటువంటి మాటలు ఇవి వీడికి గుర్తుకొస్తున్నాయి అనుకో, వీడు బ్రహ్మస్థితిలో లేడు, శరీరం అనేటి నమ్మకంలోనే ఉన్నాడు. అప్పుడు వీడికి పుట్టడం చావడమేగా. అమ్మా హలో, మాట్లాడండి నాగలక్ష్మి. అమ్మా నిన్న పాఠంలో నాకు అదే చెప్పారు. నిన్న ఏం గుర్తొస్తున్నదంటే ఇంకా దానికి సంబంధించిన వాసన మీ మనసులో ఉంది. అయితే అంత తేలిక పోదు, నిరంతర సాధన వల్ల మాత్రమే పోవాలి ఆ వాసనలు. ఆ జ్ఞాపకాలు కూడా జ్ఞాపకంగా ఉంటే పర్వాలేదు కానీ వాసన ఉండకూడదు, దానికి ఫలం ఉండకూడదు. హలో చెప్పండి అమ్మా, వినపడుతుంది. అలా ఉండాలి. అంటే ఏంటి, నేను సులోచని లేదు నేను నాగలక్ష్మిని అనే విషయం పూర్తిగా గుణంలో లేకుండా వాడికి నశించుకోవాలి. ఎప్పుడు మనసు ఎట్లా ఉండాలి, ఖాళీగా ఉండాలి. ఆ
నుంచి ఈ పనులన్నీ చేస్తున్నాం. అసలు అక్కడ పరమాత్మ స్థితిలో ఏమీ లేదు. అసలు ఒక ఖాళీనే ఉంది. ఆ ఖాళీలో ఉండే ఈ పనులన్నీ ఇక్కడ జరగాలన్నమాట. ఇంద్రియాలు చేసే పనులు. అక్కడ మనసు నేను అనేది లేకుండా పోవాలి. అది జరుగు. అందరి ఉపాధుల్లో ఉన్న మాయని తెలియబడిందో అప్పుడు అందరిలో ఉన్న అజ్ఞానాన్ని ఇప్పుడు తెలుసుకోగలుగుతాడు. అప్పుడు మోక్ష స్థితిలో ఉండగలుగుతాడు. ఏ వేదాంతాలను చెప్పినా కూడా ఇలా చేయవలసినది. ఎవరికి ఎవరు చెప్పినా కూడా నీ ఇష్టం అన్నాడు కృష్ణుడు. నీ ఇష్టం అన్నాడు కృష్ణుడు. మనం అందరము ఒకటే చెప్పుకోవడానికి ఎవరు చెప్పినా చేయాల్సిందే. ఏ రకంగా అది ఏ వేదాంతలో చెప్పినా ఇక్కడ చేయవలసిన పనులన్నీ చేయాల్సిందే. ఇక్కడ ఏది మారడానికి ఉంది. కృష్ణుడు చెప్పాడు, చెప్పి తీసుకుని చెప్తాడు. వాయిస్ కట్ అవుతుంది నాగలక్ష్మి, సిగ్నల్స్ సరిగా లేవట్టుంది. అందుకని ఆ మనసే కదా, ఎవరికి చెప్పినా అదే కదా, ఎవరి చేత నాటకం ఆడించినా అదే, దాని మాట నమ్మకూడదు. అది కృష్ణుడికి చెప్పాడు, అన్ని చెప్పి నీ ఇష్టమయ్యా, నీకు ఏం చేయాలనిపిస్తే అది చెయ్యని చెప్పాడు. ఎందుకని ఇక్కడ మనం ఎన్ని చెప్పినా చేసేవాడు వాడు. అర్జునుడికి చెప్పి యుద్ధం చేస్తే నువ్వు స్వర్గం, యుద్ధంలో చనిపోయినా స్వర్గం పొందుతావు. లేదు, యుద్ధం చేయకుండా ఉన్నావంటే గనక నీకు అపవాదు వస్తుంది, నరకమైపోతావు అని చెప్పాడు. అంటే నువ్వు ఈ శరీరం అనుకున్నావా, నీకు జన్మలు ఉన్నాయి. బ్రహ్మ అనుకున్నావా, బ్రహ్మను అనుకోవడం కాదు, ఎప్పుడూ ఆ స్థితిలో ఉన్నావా, మోక్షమే. అందుకని మోక్ష స్థితిలోనే ఉంటాడు వాడు. ఇదంతా అందరిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని గుర్తించి, అంటే అజ్ఞానాన్ని గుర్తిస్తున్నా అంటే వాడు జ్ఞాన స్థితిలో ఉంటేనే ఇది అజ్ఞానం వంటిది వాడికి తెలియబడి దాంతో కలవకుండా ఉన్నప్పుడే వాడు హాయిగా ఉంటాడు. అదే మోక్ష స్థితి. కనిపించినప్పటికీ నమ్మట్లేదు వీడు. ఎండమావులో నీళ్లు కనిపిస్తున్నప్పటికీ నమ్మట్లేదు. అలాగే ఇక్కడ ఇన్ని రూపనామాలు కనిపిస్తున్నా, ఇన్ని రూపనామాలు వ్యవహారాలు కనిపిస్తున్నా, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అజ్ఞానం అనేది వాడి మైండ్ తెలియబడినప్పటికీ ఇది అబద్ధం, ఇది నిజం కాదు, ఇది కళ లాంటిది అని ఎప్పుడు కూడా ఆ ధ్యానంలో, ఆ సమాధిస్థితిలో ఉండటమే. సమాధిలో నిత్య నిరంతరం ఉంటున్నప్పుడే వీడు ఇవన్నీ చేయగలగాలి. లేకపోతే గనక వాడు అలా ఉండలేడు. ఉండకపోవడానికి కారణం ఏంటంటే శరీరం అంటే నమ్మకమే, అంతకంటే ఇంకేం లేదు. అందుకని నేను బ్రహ్మ లాంటిది ఆ నిత్య నిరంతరం కూడా ఏ పని చేస్తున్నప్పటికీ ఇక్కడ వ్యవహారం ఏది మానుకోవడానికి లేదు. అన్ని వ్యవహారాలు చేయాల్సిందే. కానీ ఇక్కడ దీన్ని నమ్మకూడదు. పిల్లలు, మూడు, సంసారం, ఇల్లు, వాకిలి, బాంధవ్యం, చుట్టరికాలు, వ్యవహారాలు ఎన్ని ఉన్నప్పటికీ అన్నీ కూడా కళలో జరిగినట్లే జరుగుతున్నాయి. కళలో ఎన్నో ఉన్నాయి, కానీ ఏది నిజం కాదు. అంటే వాడు పట్టు లేనటువంటి వాడుగా ఉంటాడు. అప్పుడు సాధన తేలికవుతుంది, మాయ తేలికపడుతుంది వాడికి. బ్రహ్మస్థితిలో వాడు నిరంతరం ఉండటానికి ఎప్పుడైతే అలవాటు పడలా ఉంటున్నాడో అప్పుడు మాయ తేలికవుతుంది. అంటే ప్రతి రూపం ఇప్పుడు రూపనామాల మీద ఉండేటువంటి అభిప్రాయ దృష్టి జన్మ కారణం కాబట్టి ఇక్కడ ఏ రూపనామం మీద అభిప్రాయ దృష్టి ఉన్నా వాడు జన్మకు వస్తాడు. అది కానీ మొత్తం ఖాళీ చేయాల్సిందే. వినిపిస్తుంది, మాట్లాడండి. చదువున్నాను. బయటికి వస్తే ఆయన వాయిస్ కట్ అవుతుందండి, సిగ్నల్స్ సరిగా లేవు. వాన ఒకటి అసలు మంగళగిరిలోనే సిగ్నల్స్ బాగుంటాయి.
చదువుల ఎవరికి ఎవరు చెప్పినా కూడా నీ ఇష్టం అన్నాడు కృష్ణుడు. మనమందరం ఒకటిగా చెప్పుకోవడానికి చిట్టి పిన్ని గారు ఆధారమైనారు. బాబాయ్ గారు ఇది ఒక రకంగా నాకు పుట్టినిల్లు అయింది. ఇక్కడ ఇంతమంది నా కోసం ఎదురు చూస్తున్నారు. అలా మనందరినీ ఇక్కడ విచారించుకోవడానికి వీలవుద్ది. అప్పుడప్పుడు నాకు ఖాళీగా ఉన్నప్పుడు బాపట్లో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు అనే ఆలోచన వస్తుంది. మళ్ళీ జన్మ వస్తుందేమోనని కూడా ఆలోచన వస్తుంది. ఇది మనల్ని ఎప్పుడు మోసం చేస్తుందో. నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారు, నేను గురువుని, వెళ్ళాలి. ఇలా నమ్మకం కలిగిన స్థితిలో ఉంటే కర్మ ఉంది. నమ్మకము కర్మను ఉంచుతుంది. నమ్మకం లేని స్థితి ఉంటే కర్మ లేదు. మాట్లాడండి. అభిప్రాయం ఏముంది? సత్య పదార్థం ఉంది. ఆ సత్య పదార్థమే ఉంది. గురువు రూపంలో అదే ఉంది, శిష్యుడు రూపంలో ఉన్న అదే ఉంది. కానీ అభిమానంగానే వాటికి ఏర్పడిందో మళ్ళీ కొనేస్తాడు. అందుకని గురుస్థానంలో కూర్చున్నా ఇది నిజం కాదు నాయన, అన్ని పక్షుల లాంటిది ఇది. కాకపోతే ఏంటంటే గురువు గారు నీకు చెప్పా కాబట్టి చెప్పి అందరికి చెప్పడం వరకే. అది ఒక ఉద్యోగం, అలా ఉండాలి వాడు. అది కూడా నిజం కాదు, ఏది ఇక్కడ నిజం కాదు. అన్ని పోస్టులు లాగే ఆ పోస్టు కూడా వెళ్ళిపోతుంది కొన్నాళ్ళకి. అది చెప్పు సుభాషిని. చదువు చదువులన్నా నేను గురువుని, వెళ్ళాలి. ఇలా నమ్మకం కలిగిన స్థితిలో ఉంటే కర్మ ఉంది. నమ్మకము కర్మను ఉంచుతుంది. నమ్మకం లేని స్థితి ఉంటే కర్మ లేదు. ఇతరుల గురించి అనే మాట తనకు అపనమ్మకంలో ఉండాలి, హాయినివ్వాలి. వేదాంతం అంటే పెద్ద పులేం కాదు. తన ముందు చూస్తున్నా, చేస్తున్నా, వింటూ, తిరుగుతూ, మాట్లాడుతూ తన ఉండేవాడి క్రింద పెట్టి తనలో ఉన్న అజ్ఞానాన్ని హరించే వారి కింద ఉండాలి. ఎలా ఉండాలి? ఉండాలంటే ఎలా ఉండాలి? తనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని హరించేవాడుగా ఉండాలి. అంటే అదేమి నమ్మకంగా ఉండాలి. ఇక్కడ ఏది జరుగుతున్నప్పటికీ వాళ్ళు మా గురువు అని చెప్పేసి అమ్మ చెప్పేవాళ్ళు. నేను చెప్పేది అంటే నేను హైదరాబాద్ నుంచి రావడము అబద్ధమే, మీరు వినడము అబద్ధమే. ఇంత పాఠం చెప్పేసి ఆ మాట చెప్పేవాళ్ళు. ఎందుకు గురువులు అనేటువంటిది కూడా ఒక రకంగా వాడికి ఏ రకమైన ఏదున్నా సరే మళ్ళీ జన్మ కారణమవుతుంది అభిప్రాయం ఉంటే అని ఎక్కడికక్కడ. అదేంటంటే ఒక రకంగా అమ్మ చెప్పేవాళ్ళు, గురు ప్రార్థన చేసేటప్పుడే రోమాలన్నీ నిక్కబొడుచుకొని ఆ ప్రవాహంగా వస్తుందిరా, అది ఏం చెప్తున్నానో నాకే తెలియదు. ఎందుకని ఆ గురుశక్తి అనేది అలా ఆ ధోరణిగా అలా వస్తుంది. ఎందుకని దానికి ఇష్టపడి ఆసక్తి పడి ఆ వాళ్ళు కూడా అలా హాయిగా ఉండాలనుకునేటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా. అందుకని వాళ్ళ కోసంగా ఆ గురుదేవుడు ఇలా ప్రవాహంలాగా వచ్చేస్తుందిరా అని చెప్పేసి అమ్మ ఎప్పుడు చెప్తుండేవాళ్ళు. ఎందుకంటే గురుశక్తి అటువంటిదమ్మా. తను నమ్మినటువంటి వాళ్ళని ఎలాగైనా సరే పైకి తీసుకురావాలి. అంటే వాడు కూడా హాయిగా ఉండాలి. ఇక్కడ అందరూ హాయిగా ఉండాలి. అందరూ అమ్మ మనకి చెప్పట్లా, ఫోన్ చేసినప్పుడల్లా అందరూ తరించాలనేరా నా కోరిక అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకని ఇప్పుడు ఈ జగత్తు శరీరం అనేది దృష్టిగా ఉన్నంత కాలం వీడు పుట్టడం చావడం ఇక్కడ అంత దుఃఖమేగా అసలు ఉంది. ఇక్కడ ఏం సుఖం ఉంది వీడికి? తిండిలో సుఖముందా, డబ్బులో సుఖముందా, చుట్టరికాల్లో సుఖముందా? ఇది దేనిలోనూ సుఖం లేదు. సుఖం ఉన్న దాని వల్లే ఉంది. దుఃఖమిశ్రితమైన సుఖంగా ఉంది. ఆ దుఃఖంలో అమితంగా ఉంది, సుఖం చాలా స్వల్పంగా ఉంది. అటువంటి దానికోసం అసలు శరీరాన్ని నువ్వు కాదురా బాబు, ఈ శరీరం అనుకోబట్టే కదా ఈ రావడం జరిగింది. ఈ బాంధవ్యాలు, మాటలు అనడము, అనిపించుకోవడాలు, అభిప్రాయాలు, వాసనలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? శరీరం కాబట్టి.
బాధలు ఎప్పుడూ ఉండే విధంగానే వాడు చూసుకోవాలి. అలా ఉంటేనే కానీ వాడు హాయిగా ఉండలేడు. ఏదో ఉంటామంటే ఏం పెద్ద పిల్ల కాదు, దీనివల్ల ఏం నష్టమేం పోదు, ఇంకా హాయి జన్మ ధరించడమే జరుగుతుంది. ఇక్కడ మాట్లాడండి నాగలక్ష్మి. బాపట్ల రావాలి అనుకోవటం కూడా కర్మే. ప్రతి సంకల్పం అదే కదండి. అంటే వీడి కర్మ, అది కర్మ అనుకుంటే జ్ఞానపరమైనది, భగవత్ సంబంధం ఉంటది అయితే కనుక, అంటే ఇప్పుడు ముళ్ళును తీసేయడానికి ముళ్ళును ఉపయోగిస్తాం, కానీ ముళ్ళును తీసేయడానికి ఉపయోగిస్తున్నాం కాబట్టి దీని వల్ల బాధ ఏమీ లేదు. అది అప్పుడు కర్మ రాదు. అంతే. అప్పుడు ఈ ముళ్ళును ఎందుకు ఉపయోగిస్తున్నాడు? బాధించేటువంటి ముళ్ళును తీసేయడానికి ఉపయోగిస్తున్నాడు అంతే. అలాగే వీడు ఇంకా జన్మ రాకూడదు అనుకున్నాడు కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేస్తున్నాడు. నాకు మోక్షమే కానుకునేది కోరికే కదండి అంటారు కొంతమంది. అవునవును, ఉత్తమమైన కోరిక అది. స్థితికి తీసుకునేటువంటిది అది. అది కాదండి, ఆవిడ ఉన్నట్టు చూశారు. ఇప్పుడు జ్ఞానప్రసూనాంబ గారు హైదరాబాద్ వచ్చింది. ఎక్కడుంటారో తెలియదు కానీ ఆవిడ అక్కడున్నా నేను సత్సంగంలో పాల్గొంటానని చెప్పింది నాతో. ఆవిడ ఎక్కడుంటుందో మీకు తెలుసా? జ్ఞానప్రసూనాంబ గారు వాళ్ళ అమ్మాయి ఇల్లు కట్టుకుంది ఎక్కడో. ఎక్కడుంటుంది ఆవిడ? హైదరాబాదులో. అదే ఫోన్ నెంబర్ ఉంది కానీ ఆయన మాట్లాడని చెప్పింది నాతో. వచ్చి ధ్యానం చేసుకుంటానంటే నాకేం అభ్యంతరం, వచ్చి రా, నేను నా పర్యవేక్షణలో నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుందని చెప్పింది అమ్మ. మంచిదే కదండి. బాపట్ల రాలేకపోయినా అక్కడికన్నా పోతే కనీసం జ్ఞానప్రసూనాంబ గారు. మాట్లాడండి నాగలక్ష్మి. పోతున్నప్పటికీ వాయిస్ కట్ అవుతుంది. అది ఆలోచన వస్తుందంటే మళ్ళీ జన్మ ఉంది. అమ్మో మళ్ళీ జన్మ అంటే మళ్ళీ దుఃఖము. ఇంకా నేను తల్లి గర్భంలో ఎంత నరకమో మనకు తెలిసిందే. పుట్టినప్పటి నుంచి ఏ రకమైన సుఖం లేకుండా ఎలా ఉన్నామో ఇదంతా కూడా మనకు తెలిసిందే. అసలు ఇవన్నీ కూడా శరీరం రాబట్టి కదా, నేను శరీరాన్ని రాకుండా ఉండే విధంగా చూసుకోవాలనుకునేటువంటి వాడు ఆ మంత్రానుష్ఠానం చేస్తూ ఆ సమాస్థితి పొందినటువంటి వాడు ఆ సమాస్థితిలో నిరంతరం ఉండటానికే వాడు ఊరాలి. ఆ సమాస్థితిలో నిరంతరం ఊరితేనే కానీ వాడిలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడా అభిప్రాయం అనేది లేకుండా చూసుకుంటాడు. ఇక్కడ ఏది చూసినా అంటే సమాధిలో నిలబడిపోవాలి. ఎప్పుడు పొయ్యి సేవ మీద ఉన్నట్టే ఉండాలి. వాడి జ్ఞానాగ్ని దక్ష కర్మాణం. ఎప్పుడు నేను బ్రహ్మను అనేటువంటి అనుభవంలో ఉంటేనే ఈ కర్మలన్నీ దగ్ధమైపోతాయి. లేకపోతే సంచిత కర్మ ఆగామి ఇవి రెండు దగ్ధంలో ప్రారంభం అనుభవిస్తున్నా మళ్ళీ నేను అనుభవిస్తున్నాను అనుకునే భావన ఉంది కాబట్టి మళ్ళీ జన్మ తయారవుతున్నది అక్కడ వాడికి. ఈ భావన పోవాలి అంటే వాడు నిరంతర సమాధిలో ఉండాలి. భావశుద్ధి అంటే ఏంటి? నేను బ్రహ్మను అన్నట్టు అది తెలియబట్టమే భావశుద్ధి అంటే. అక్కడ శరీరం అది గురువు గారు చెప్పారు కదా, జీవభావ భావితుడు బ్రహ్మభావ భావితుడు కావాలి. వినపడుతుందా? వినపడుతుందండి. మాట్లాడండి. జీవభావ భావితుడు బ్రహ్మభావ భావితుడు కావాలి. అంటే నిరంతరం ఎప్పుడు ఆ స్వరూప నిష్టలోనే, ఆత్మనిష్టలోనే, ఆ బ్రహ్మనిష్టలోనే నేను బ్రహ్మని అంటే ఇంకోటి లేదు, శరీరమే లేదు అనేటువంటి దృఢ విశ్వాసంతో వాడు ఈ శరీరంలో నిలబడిపోవాలి. ఆ మరణం వచ్చే వరకు, ఈ శరీరం పడిపోయే వరకు అదే దీంట్లో ఉండిపోవాలి. ఆ తత్వచింతనలోనే, ఇంకోటి లేదు వాడికి. ఇంకోటి అసలు ఎక్కడుంది? ఉన్నదంతా బ్రహ్మమే. అయితే ఆ బ్రహ్మాన్ని గురించే చర్చించాలి. బ్రహ్మనిష్టలోనే
ఉండాలి. సత్చింతనం, తత్కరణం, అన్యోన్య సంభాషణం అని చెబుతారే, ఇంకా తప్పదు జీవితం లేదు అని తెలియబడాలి వాడికి. అప్పుడు ఇక వాడు రక్తగతం, మాంసగతం, మధ్యగతం అయిపోవాలి జ్ఞానం అనేది. ఇప్పుడు చెట్టేసాము, ఆ మొక్క పెరిగి మహావృక్షంగా అయితే కదా దాని కింద అనేక మంది తలదాచుకుండేది. అలాగే ఒక బ్రహ్మజ్ఞాని బాగా తయారయ్యాడంటే వాడు 10 మందిని నీడనిస్తాడు. అంటే 10 మందికి జన్మ లేకుండా చేయగలిగే శక్తి వాడికి వస్తుంది. ఇవి రావటం పోవటంలో సుఖం లేదు నాయన, దుఃఖమే ఉంది. ఈ రాసుకోకలాపే శక్తి, ఆ బాధం చెప్పే శక్తి వాడికి ఉంటుంది. అందువల్ల ఏంటి, చెట్టు లాంటి వాడే జ్ఞాని కూడా అలా తయారు చేయగలుగుతాడు. కానీ వాడు ముందు బాగా తయారవ్వాలి. గురువు గారి లాగా, ఒక వరలక్ష్మి గారి లాగా తయారైతే అప్పుడు చదువమ్మాయి. హార్ట్ కర్పూరంలో అలా జగత్తు పోవాలి అంటే నామరూపాత్మ జగత్తు ఉంది అంటే హారతి ఉందంటే వెలగటం ఉంది, హారతి ఇవ్వటం ఉంది, అద్దుకోవటమే ఉంది, అంతా అయిపోయింది. ఇలా జగత్తంతా హరించుకుపోవాలి. బుద్ధి చేత వచ్చేటువంటి కళ, ఈ కళ నాకొక్కడికే వచ్చిందని తెలివి తెచ్చుకొని అలా మోక్షం కూడా అక్కర్లేని పరిస్థితి కావాలి. ఇలా విచారించడానికి పండక్కర్లేదు, పండక్కర్లా, కాయ అక్కర్లేదు, ఇంకొకటికి చెప్పాలనే తాపత్రయం కూడా ఉండకూడదు. ఎందుకంటే వాడికి రాదనుకుంటే కానీ చెప్పటానికి పూనుకోడు, వాడికి రాదనుకుంటే కానీ చెప్పటానికి పూనుకోడు. ఇలా వాడు మాయ నేను కాదు, ఉపాధి నేను కాదు, బుద్ధి నేను కాదు, మనసు నేను కాదు, అలా శబ్దం ద్వారా వాడు నిశ్చయంగా వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా శక్తి కావాలంటాడు. శక్తి ఎందుకు? నీలోనే ఉంది శక్తి కలవాడు అలా శక్తి తీసుకోవడం ఏమిటి? వాడికి కొంప ఉంది, వాడికి శక్తినివ్వటం ఏమిటి? ఇలా మంచిగా చేసుకుంటే వాడు నిర్గుణమే. ఇక్కడ నిర్గుణము అంటే తాను తయారు చేసుకోవాలి. తింటే హాయి, ఇతరులు తయారు చేసింది తింటే ఆ హాయి వేరు. భావితులు అవ్వాలి, ఆ హాయి వేరు. భావితులు
సమాధానం నిలబడిపోవాలి. సమాధానం నిలబడిపోవాలంటే ఇక్కడ ఏ రకమైన కనిపిస్తున్నప్పటికీ దేవుని నమ్మకూడదు. అభిప్రాయాలు లేవు, ఇక్కడ వాసనలు లేవు, ప్రారంభం లేదు, ఆగామి లేదు, సంచితం లేదు. ఇవన్నీ కూడా శరీరాన్ని నుంచి చెప్పుకునేటువంటి మాటలు. అంటే ఆ స్థితిలో లేదు. అక్కడికి వెళ్ళేంత వరకు ఇది కనిపిస్తున్నాయికో ఏంటి ఎన్ని జన్మలు అయిపోయినాయి, ఆ జన్మల్లో మనం ఏమన్నా సుఖపడ్డామా, ఏమన్నా తృప్తి పడ్డామా? ఇది కూడా అంతే కదా. అసలు ఇవేమీ నిజం కాదు. కానీ నిన్న ఉన్నటువంటిది ఇవాళ ఉండట్లేదు, ఇప్పుడు ఉన్నటువంటిది ఇంకా సేపటికి ఉండట్లేదు. ఎప్పుడు మార్పు చెందుతూనే ఉంది. సంవత్సరం కూడా మార్పు చెందుతూనే ఉన్నాయి. విచారణ తీసుకుంటే కనుక ఇక్కడ ఏది నిజంగా ఉందో ఏది నిజంగా లేదు అనేది మనకి తెలుస్తుంది. ఆ విచారణ చేయాలంటే ఈ మంత్రానుష్ఠానం, ఈ మంత్రం బాగా అలవాటు అయిపోవాలి. అంటే సత్సామాన్యాన్నే చూడాలి, సత్ విశేషాలు చూడకూడదు. ఏంటంటే బాబాయ్ గారు, అదే సత్ సామాన్యాన్నే చూడాలి, సత్ విశేషాలు చూడకూడదు అంటున్నా. అవునవును అంతేనండి. ఇప్పుడు ఆకాశం కన్నా కూడా అట్టమ్మ 100 రెట్లు పలచగా ఉంటుంది బ్రహ్మం. అవును, చాలా సూక్ష్మాతి సూక్ష్మంట. అందుకే అనోరణీయం మహతో మహీయం అని చెప్పారు కదా. అది చిదాకాశం. అనుకంటే అనుకుంటే మహత్త కంటే మహత్తరం అయింది. అది సర్వత్రా వ్యాపించి ఉన్నది. కంటి దగ్గర ఉన్నప్పుడేమో ఆ కంటి యొక్క ఫంక్షన్స్ని ప్రకాశింపజేస్తున్నది. ఎక్కడున్నప్పటికీ అది చైతన్యమేనండి. ఆ చైతన్యమే సత్తు, చైతన్యమే చిత్ అంటారండి. అంతే, రెండు ఒకటే. అనుభవానికి వస్తున్నప్పుడు ఒకటిగానే వస్తుంటా, పేర్లకి రెండుగా ఉంటాయి కానీ సత్తు చిత్తు అని. అదే అంతేనండి. చెప్పుకున్నప్పుడే చెప్పుకోవడానికి రెండుగా చెప్పుకుంటాం కానీ ఒకటే అన్నమాట. అది అజ్ఞానము. ఇప్పుడు అజ్ఞానం యొక్క స్వభావం ఏంటి? కంటి దగ్గర ఉంటే చూస్తుంది. దానికి స్వభావం లేదండి. అసలుకి ఏ స్వభావము లేదు. జ్ఞానానికి ఏ స్వభావము లేదు. సర్వవ్యాపకమైనటువంటి శక్తి అది. జ్ఞానశక్తి, సర్వత్రా ఉంది. జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి. శక్తి అన్నమాట. జ్ఞానం 3 శక్తులు ఏకమైపోతాయి. అదే ఎక్కడి నుంచి ఈ ఆలోచన ఎక్కడ పుట్టిందో చూడాలి. ఆ సముద్రంలో నుంచి అల పుడుతుంది చూడండి, మళ్ళా సముద్రంలో అణిగిపోతుంది. అలాగే ఈ ఆలోచన ఎక్కడ పుడుతున్నది, ఎక్కడ అణిగిపోతున్నది. ఇది సత్తులో నుంచే వస్తున్నది, సత్తులోనే వెళ్ళిపోతున్నది. సత్తులో నుంచి వస్తుంది, సత్తులోనే వెళ్ళిపోతుంది. కానీ ఆ సత్తు నుంచి వస్తుంది అన్నప్పుడు దీన్ని నమ్మకంగా దాన్ని పట్టుకుని ఉండాలి, సత్తునే పట్టుకొని ఉండాలి. అది సముద్రం నుంచి మనం వచ్చిన సముద్రం కంటే వేరు కాదు ఆ నీరే అనేది ఎలా గ్రహిస్తున్నామో అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటివన్నీ కూడా పరమాత్మే. పరమాత్మ తప్ప రెండోది లేదు. ఆసక్తి వల్లనే ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి అనే జ్ఞానంగా ఉండాలి. అవును, నిరంతర జ్ఞానంగా ఉండాలి. ఏ పని జరుగుతున్నా, ఇక్కడ ఏం చేస్తున్నా, ఏది చూస్తున్నా అంత దృష్టి అనమాట. మరి చనిపోయేటప్పుడు జ్ఞానం తప్పుతుంది అంటారేంటండి? ఏంటండి? చచ్చిపోయేటప్పుడు జ్ఞానం తప్పుతుంది అంటారేంటి? జ్ఞానం తప్పదండి. జ్ఞానం తప్పితే వాడు మళ్ళీ జన్మ వస్తుంది. అది జ్ఞానం తప్పకూడదు. మరి మనకి గాఢ నిద్రలో జ్ఞానం తెలియదు ఏంటండి? తమో గుణం వల్ల అండి. తమో గుణం వల్ల. తమో గుణం లక్షణమే అది కదా. తమో గుణ లక్షణం. అది దాని నుంచి ముందు రజోగుణానికి రావాలి, తర్వాత సత్వగుణానికి రావాలి. నారేషణ, పుత్రేషణ, ధనేషణ, ఈష్ణత్రయాలు పోవాలి. సంశయ భావన, విపరీత భావన, అసంశయ భావన ఇవన్నీ పోవాలి. పేర్లు పెట్టుకోవటమే కానీ ఇవన్నీ పెట్టి ఇంకొకళ్ళు ఉన్నారని చెప్పే బుద్ధి, చేసే నాటకము, మనస్సు, బుద్ధి, అహంకారం మనకు తెలుస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకే తెలుస్తున్నాయిగా. ఉద్భవం తెలుస్తుంది, అహంకారం అనేది తెలుస్తుంది. ఈ ధారేషణ, ధనేషణ, పుత్రేషణ, ఈషణ
ఏమంటే భావనాత్రయం అంటే ఏంటండి? ఈ శక్తి నేను. భావనాత్రయం వ్యవహారంలో చూసినప్పుడు వేరు వేరుగా ఉన్నాయి. భావనాత్రయం అంటే ఏంటండి? ఈ, అలవాట్లు పడి ఉంటారు, ఒక్కొక్క రకమైన ఆలోచన చేస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ మాయలో అలాగే ఉంటుంది, అది మాయ నిజం కాదు అనే జ్ఞానం మనకుండాలి. ఎవడికి వాడికి లోపల ఇక్కడ ఏది చూస్తున్నప్పటికీ ఇదంతా నాటకం, కళ లాంటిది, ఆ కళలో ఎన్నున్నా ఏమి ఎలాగైతే విలువలేదు కళకి, ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నా, ఎన్ని ఆర్భాటాలకు పోయినా, ఎంత ఇక్కడ ఆకర్షణీయంగా ఎన్ని ఇదిగా ఉన్నప్పటికీ, ఎన్ని కళలుగా ఉన్నప్పటికీ ఇదంతా కూడా కళ్ళే, ఇది నిజం కాదు అంటే చెప్పినంత తేలిక కాకపోయినప్పటికీ వీడు మాత్రం అలాగే ప్రయాణం చేయాలి. ఏమంటే భావనాత్రయం అంటే ఏంటండి? ఇవన్నీ వాడిలో సడన్గా పోతాయి. భావనాత్రయం భావనాత్రయం అంటే ఏంటి? భావన, విపరీత భావన, అసంశయ భావన. ఆహా. అంటే సంశయ భావన, ఇప్పుడు గురువు చెప్పారు నువ్వు బ్రహ్మవిరా అని చెప్పారు. ఆ. ఆ చెప్పినప్పుడు ఆ గురువు చెప్పినటువంటిది నమ్మకంగా, వీడు నమ్మకంగా ఏమండి నేను శరీరాన్ని కదండి, నేను పలానా పేరు గలవాడిని కదండి, నేను పలానా తల్లిని కదండి, లేకపోతే తండ్రిని కదండి, నేను పరమాత్మను ఎలా అవుతానండి అని సంశయం వాడికి. ఎప్పుడూ వాడికి సంశయమే. ఆ సంశయం వల్ల బ్రహ్మ నిర్ధారణ చేయలేడు వాడు, ఆ స్థితిని ఆ అనుభవం కలగలేదు, వాడి కలగదు. ఎందుకంటే సంశయ భావన వాడిని ఆ స్థితికి కూర్చోబెట్టలేదు అనమాట. ఇంకా విపరీత భావన, ఏమండి పరబ్రహ్మ చైతన్యం అయితే అంతటా ఉన్నటువంటి చైతన్యం కదండి పరబ్రహ్మ చైతన్యము, మరి ఈ శరీరం ఈ గదిలో ఉంటే పక్క గదిలో లేదు, అది ఎలా అవుతుందండి అని భావనని, అంటే సరైనటువంటి భావన కాకుండా విపరీతమైనటువంటి సంశయాలు ఎక్కువ వస్తుంటాయి వాడికి, విపరీతమైనటువంటి భావన చేస్తుంటాడు. అది నిజం కాదండి, అది నమ్మబుద్ధి రావట్లేదండి, మరి ఆలోచన మారిపోతుంది. ఇవన్నీ శరీరాన్ని నమ్మకంలో కూరుకుపోయేట్లుగా చేస్తున్నాయి ఇవన్నీ. ఈ శరీరం అంటే దృష్టిగానే ఉన్నాడు కానీ బ్రహ్మ అంటే దృష్టి ఏర్పడట్లే అక్కడ. అందుకని ఈ భావాలన్నీ పోవాలన్నమాట, ఏ భావన లేకుండా పోవాలి. అందుకే భావాతీత స్థితి అన్నది. జీవభావ భావితుడు కాస్త బ్రహ్మభావ భావితుడు కావాలంటే అక్కడ ఏ భావన లేదు, భావితుడు అయిపోయాడు అంటే ఆ స్థితిలో ఉండిపోయాడు. ముందు బ్రహ్మ అంటే భావన చేయగా 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 కానీ భావితుడు కాలేడు. ఇవన్నీ ఈ సంశయ భావన, విపరీత భావన, అసంభావన ఇవన్నీ కూడా శరీరం గల వాడికి, శరీరం అనుకునేటువంటి దృష్టి ఉన్నప్పుడు ఇవన్నీ వాడికి ఉంటాయి. అంటే అసంభావన అసంభావన అంటే ఒకటైతే ఇంకో రకంగా చూడటం. ఇక్కడ ఉన్నది బ్రహ్మ పదార్థం, అన్నిటికీ శక్తి అది, కానీ దాన్ని చూడకుండా ఇక్కడ రూపనామాలో, వరసలో, బాంధవ్యము, ఇంకో రకంగా ఇవి రూపనామాలే చూస్తున్నాం, వీటిని నమ్ముతున్నాం. వీటిని నమ్ముతున్నప్పటికీ ఎక్కడ వీడి హాయి ఉంది? ఇవన్నీ వీడి అసలే స్థితిలో కూర్చోబెట్టలేవండి, ఇవన్నీ నిర్ధారణ కూడా చేయించలేవు. అందుకని ఇవన్నీ పోవాలి. అదే విపరీత భావంలో ఈ గదిలో చైతన్యం ఉంటే ఆ గదిలో లేదంటాడా? అంతే కదండి, ఇప్పుడు చైతన్యం లేదు కాదు, చైతన్యం అంతటా ఉంది అంటాడు, కానీ శరీరం సుభాషణ అనేది ఇక్కడ ఉందండి, హైదరాబాద్ లో లేదుగా. అది అంటే సుభాషిణి అనే నమ్మకంలోనే ఉంటున్నాడు కానీ బ్రహ్మ అంటే నమ్మకంలో లేదు. అన్యోన్యాధ్యాస. అందుకని ఇవన్నీ కూడా శరీరాన్ని, అజ్ఞానాన్ని పెంచేటువంటివి. అజ్ఞానంగా ఉన్నప్పుడు ఈ భావాలన్నీ ఉంటాయి, ఈ దానేషణ పుద్యేషణ ఈషణ త్రయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరాన్ని నమ్మకం మీద ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఇందాక చెప్పారు చూడండి, పిల్లవేళ్ళు, చిగుళ్ళు ఎలాగైతే విస్తరించున్నాయో శరీరం లేని నమ్మకం మీద ఇవన్నీ విస్తరించున్నాయి. ఏమండి మీరు ఇందాక చెప్పినట్టు పెంచుకోవాలి. అలా కాదండి, ఇందాక మీరు చెప్పినట్టు తమో గుణం అంటే తెలియటం లేదు, రజోగుణం అంటే వాడి శరీరం నమ్మకంలో నేను చాలా తెలియగలవాడినో, అందం గలవాడినో, కష్టపడి డబ్బు సంపాదించగలవాడినో,
సత్వగుణం సత్వగుణము భగవత్ సంబంధం అంటే భక్తిగా ఉంటాడు, ఆహా దాన ధర్మ పుణ్యము ఇవన్నీ చేస్తుంటాడు. అది కానీ సత్వగుణం కూడా అక్కడ కాదు, శుద్ధ సత్వానికి వెళ్ళాలి. శుద్ధ సత్వం. గుణరహితం గుణాతీతం. గుణాతీతాయ నమః అని చెప్తున్నాం. అవును, 3 గుణాలకి అతీతమైన స్థితి అది. అది శుద్ధ సత్వం. అదే శుద్ధ సత్వం అంటే సత్సామాన్యం అని అర్థం. ఆ, అంతే. ఇప్పుడు మనం ఖాళీ స్థలం చూస్తున్నామండి, అక్కడ బిల్డింగులుగా ఉన్నట్టుగా ఉన్నప్పుడు ఖాళీ స్థలం ఉంది, కానీ మనం బిల్డింగులుగా చూస్తున్నాం ఆ ఖాళీ స్థలం. అదే బిల్డింగులుగా ఖాళీ స్థలం ఉన్నప్పుడు, బిల్డింగులు లేనప్పుడు అది ఎవరికి కనపడుతుంది. కానీ బిల్డింగులు ఉన్నప్పటికీ మనం అక్కడ ఖాళీ స్థలాన్నే భావన చేస్తే ఏ విధమైన రాగద్వేషాలు రావు, లేకపోతే రాగద్వేషాలు వస్తాయి. అంతేగా మరి. అలాగే ఇప్పుడు చిదాకాశాన్ని మనం అలా చూడాలి. ఏ అభిప్రాయం లేదండి, అక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నప్పుడు ఏ అభిప్రాయం లేదు. అది బిల్డింగ్ కట్టాడు, బిల్డింగ్ కట్టినప్పుడు అన్ని గదుల బిల్డింగ్ అనో, అన్ని అంతస్తుల బిల్డింగ్ అనో, ఆ రంగులు బాగాలేదనో, అవి బాగాలేదనో, లేకపోతే చెక్క కట్టాను, ఈ ఆలోచనలు ఎప్పుడు వస్తున్నాయి? బిల్డింగ్ ఏర్పడినప్పుడు కదా. అలాగే ఈ శరీరం నేనుకున్నప్పుడు కదా ఈ అభిప్రాయాలన్నీ. అవునండి. అందుకే ఖాళీగా ఉండాలి, ఆ ఖాళీలో ఉండాలి. అంటే బ్రహ్మ స్థితిలో మేము బ్రహ్మనే అంటే జ్ఞానంగా ఉంటున్నప్పుడు అలా నిలిచిపోయినప్పుడు కానీ ఆ ఖాళీలో ఉండటం. అది అక్కడ బిల్డింగ్ ఉన్నప్పటికీ ఖాళీ స్థలాన్ని చూడటం అంటే ఇక్కడ రూపనామాలు కనిపిస్తున్నప్పటికీ బ్రహ్మ స్థితిలో ఉండటం, అది బ్రహ్మాన్ని చూడటం. జయ గురుదేవ. అహంకారం, మనసు, బుద్ధి, అహంకారము మొదలు మనకు తెలుస్తున్నాయి. చదివేందుకండి, ఒంటరిగా కూర్చొని విచారించాలి. అంటే శక్తి సర్వేంద్రియాల్లో ఉండే శక్తి అంతా పనిచేస్తుంటే, అంతరింద్రియాల్లో ఉండే శక్తి అంతా ఏకమవ్వాలి. బ్రహ్మేంద్రియాల మీద, బాహ్యేంద్రియాల మీద, అంతరింద్రియాల మీద అపనమ్మకం ఉంటే కానీ వాళ్ళందరూ ఏకమవరు. బాహ్యేంద్రియాలనే ఏకమవరు. ఇప్పుడు మనకి ఏంటంటే ట్యాంకులో నీళ్ళు ఉన్నాయి, ప్రతి ట్యాపు తిప్పామనుకో నీళ్ళు సన్నగా వస్తాయి, ఒక్కోసారి ఆగిపోయిన కూడా ఆగిపోతాయి. అలాగే ఉన్న శక్తి ఒకటే అనే జ్ఞానంగా ఉన్నావా, అన్ని ఇంద్రియాల నుంచి అదే బహిర్గతం అవుతుంది. చూపు ద్వారా గ్రహించే విధంగా, వినికిడి ద్వారా గ్రహించే విధంగా, మాట ద్వారా శబ్ద రూపకంగా ఇట్లా ఉంది. కానీ వీటన్నిటినీ ఏకం చేసుకోవాలి. అంటే చూసేది పరమాత్మ, వినేదంతా పరమాత్మ, ఇక్కడ మాట్లాడేదంతా కూడా పరమాత్మ. పరమాత్మ శక్తితోటే ఇవన్నీ పనులన్నీ జరుగుతున్నాయి కదా. ఆ శక్తి నేను అనేటువంటిది అన్ని ఇంద్రియాల ద్వారా జరిగేటువంటి ఆ ఏక శక్తిని గ్రహిస్తున్నాడు, ఏకం చేసుకున్నాడు అన్నమాట. శక్తిని ఏకం చేసుకున్నప్పుడు, అందుకే ధ్యానం చేసేప్పుడు కళ్ళు మూసుకుని కూర్చోమనేది. ఎందుకంటే కళ్ళు తెరుచుకున్నప్పటి నుంచి వీడికి ఇక్కడ కనిపించేటువంటి రూపనామాలను గ్రహించి మనసు ఏదో ఒకటి ఆలోచన చేస్తుందని కళ్ళు మూసుకోమని చెప్తారు. కళ్ళు మూసుకొని కూర్చున్నా అనుకో బయటికి కనపడాలి కదా వాడికి. అప్పుడు వాటి గురించి ఆలోచన వచ్చినా, అంటే విన్నయ్యో చూసినయో వాటి గురించి ఆలోచన వచ్చినా, దాన్ని కూడా నీ మంత్రంతో ఎప్పుడైతే మంత్రం చేస్తున్నాడో అవన్నీ కూడా తగ్గిపోతాయి, తగ్గుముఖం పడతాయి. అందుకని అలాగే ఇవి చూస్తున్నప్పటికీ, వింటున్నప్పటికీ వీటిని నమ్మకంగా ఉండాలి, అపనమ్మకం కలిగి ఉండాలి. అపనమ్మకం కలిగి ఉన్నప్పుడే వాడు హాయిగా ఉంటాడు. అంటే ఏకం చేసుకున్నాడు. అన్నిట్లో ఉన్నటువంటి, అన్నిటికీ ఆధారం అంటే ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి దృష్టి కలిగి ఉన్నాడనమాట. ఉన్నదంతా పరమాత్మ శక్తి తప్ప రెండోది లేదు. ఇక్కడ పువ్వుగా ఉండని, పండుగా ఉండని, వస్త్రంగా ఉండని, డబ్బుగా ఉండని, బంధువులుగా ఉండని, ఏ రూపనామాలుగా ఉండని, ప్రతి ఒక్కటి పరమాత్మ అనేటువంటి జ్ఞానం కలిగి ఉన్నాడు. ఆ జ్ఞానం కలిగి ఎప్పుడు నిరంతరం ఆ జ్ఞానంలో ఉండాలంటే వీడు ఈ మంత్రాన్ని ఏకధాటిగా చేయాలి, తైలధారవత్తుగా చేయాలి. సమాస్థితి పొందినటువంటి వాడు నిరంతరం ఆ సమాస్థితి అనుభవంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ ఇక్కడ ఊరు జరుగుతున్నప్పుడు
మహర్షి ఆశ్రమానికి, విశ్వామిత్ర ఆశ్రమానికి, వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ చూడటానికి వచ్చినటువంటి వాళ్ళు సీతాదేవిని, రాముల వారు ఎవరమ్మా ఈ వీరా వీరా అని అడిగితే చివరం వచ్చేప్పటికి వాళ్ళు ఎవరు కాదని తలకే అడ్డంగా తిప్పుతున్నప్పుడు ఇంకా చివరికి రాముల వారు ఒక్కరే ఉన్నారు. ఇంకా అక్కడ అడగాల్సిన పని లేదు. ఎందుకని ఉన్నది ఆయనే. అలాగే ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు అనుకుంటూ వీడు లోతుకు వెళ్ళిపోయాడు అనుకో, సూక్ష్మంగా ఇంకా ఉన్నది తానే అనేది వాడికి తెలియబడుతుంది, అనుభవపూర్వకంగా తెలియబడుతుంది. మాట్లాడండి నాగలక్ష్మి. అంటే మంత్రం చేస్తూ ఈ భావన చేస్తుంటే అప్పుడు పని జరుగుతుంది. అది అంటే ఇప్పుడు వాడు చిత్తశుద్ధి ఏర్పడితే ముందు చిత్తశుద్ధి వల్లే జ్ఞానం నిలబడేది. ఆ జ్ఞానం నిలబడాలంటే ముందు చిత్తంలో ఉండే చెత్తంతా పోవాలంటే మంత్రం చేయాల్సిందే ఎవరమైనా సరే. అలా చేసుకుంటూ నేను బ్రహ్మన్ అనేటువంటి భావన కనుక వాడు చేస్తే అప్పుడు ఆ బ్రహ్మభావం నిలబడుతుంది. ఇప్పుడు గట్టు మీద విత్తనం వస్తే మొలక్కి రావు. అలాగే బాగా నేల సారవంతంగా చేసి కలుపు మొక్కలని బీకి ఆ చెత్తంతా తీసి నాయలతో దున్ని తర్వాత కదా వాళ్ళు విత్తనాలు వేసేది. అలాగే ఏంటంటే ముందు చిత్తశుద్ధి జరగాలి. మూలాధారంలో అనేక జన్మల నుంచి వచ్చిన వాసనలన్నీ అక్కడే దాక్కొని ఉంటాయి. వాటన్నిటిని పోగొట్టుకోవాలంటే గురువు గారు చెప్పినటువంటి మంత్రం కనుక శ్రద్ధతో చేస్తే అప్పుడు ఆ చిత్తం శుద్ధి అయితే నువ్వు బ్రహ్మవిడా అని చెప్పిన మాట వాడికి అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు గిన్నె కనుక శుభ్రంగా దోముకొని పాలు కాగ పెట్టుకుంటే పాలు పెరగకుండా ఎలా ఉంటాయో మహాత్ములు చెప్పినటువంటి మాట కూడా నిలబడాలంటే ముందు మన చిత్తశుద్ధి జరగాలి. అక్కడ అంతఃకరణాలు శుద్ధి అయితే, మనోబుద్ధులు శుద్ధి అయితే అప్పుడు గురువు చెప్పినటువంటి పాఠం మన లోపలికి ప్రవేశించి నిలబడుతుంది. అందరూ వింటారు కానీ మనసులో వాసన ఉన్నవాడికి ఈ పాఠం నిలబడదు లోపల. ఎవరికైతే ఈ చెత్త లేకుండా ఉంటుందో, చిత్తం శుద్ధిగా ఉంటుందో వాడు పట్టుకుంటాడు ఈ పాఠాన్ని. ఇంకా వాడికి గట్టిగా పట్టుకుంటాడు. ఎందుకంటే వాడు కూడా దానికోసమే చూస్తున్నాడు కాబట్టి. అదేదో సామెత చెప్తారే, వైద్యుడు పాలే చెప్పాడు, రోగి పాలే కోరుకున్నాడని. అలా ఉంటుంది వాడి ఇది. జన్మల నుంచి వాడు మోక్షం కోసం ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఈ రకంగా అందుతుంది వాడికి ఎప్పుడు చిత్తం శుద్ధి అయితే. అమ్మ ముందు చెప్పండి. మీరు చెప్పింది నిజమేనండి. కరెక్ట్గా చిన్నప్పుడు ఉపనయనం చేస్తారే పిల్లలకి, అప్పటి నుంచి జపం చేస్తే వాడికి నిష్ట కుదురుతుంది. ఏమంటారు? అంతేనండి. ఇప్పుడు రమ్మంటే రావట్లే, మొక్కాయి వంగంజి మానవి వంగట్లా. అంటే అనేక జన్మల నుంచి విషయవాసనలతో కానీ ప్రయత్నం చేస్తే వచ్చేసరికి బ్రహ్మభావంలో ఉంటాం. అందుకనే ఏంటంటే ప్రయత్నం ఆపకూడదు. కానీ ఈ జన్మలోనే కావాలనుకున్నాం అనుకోండి, అది కూడా గురువు దయ తలొచ్చి మార్కులు వేస్తాడు, గ్రేస్ మార్క్స్ చివరిలో. అదే మరి గురువు మీద నమ్మాలన్నా చిత్తశుద్ధి అయిన మన అయితే నమ్ముతుంది. అవునండి. విషయాలు మనసు గురువు డాక్టర్ భగవంతుడు వచ్చినా నమ్మనీదు. అమ్మో మహా డేంజర్ అండి. భగవంతుడే వచ్చి పక్కన నిలబడ్డా గాని మాయ నమ్మనీదు. అందుకని ఏంటంటే ఇప్పుడు కూడా ముందు మంచి గుణాలు ఉండాలి లోపల. సద్వాసనలు, సద్బుద్ధి, సద్భావన ఉంటే శుభేచ్ఛ అవన్నీ చెప్పారు కదా భూమికాతారంగంలో. అవన్నీ కూడా జీవుడికి అభ్యాసం అయి ఉండాలి. నమ్ముతుందామా? యావత్ సృష్టి భగవత్ స్వరూపం అనుకోవాలి. అంటే ఇక ఉన్న సత్యం అదే, మీరు అనుకోవటం కాదు, అదే అయి ఉంటుంది. అది అదే అయి ఉన్నది. చివరిలో ఏ రూపంలో వచ్చి మనని రక్షిస్తాడో ఆ రూపాన్ని గుర్తుపట్టి ఆయన చెప్పినట్టు వినాలి. సృష్టి అంతా భగవత్ స్వరూపంగానే ఉందండి. భగవంతుడు తప్ప వేరే వస్తువు లేదు. అది అనుభవంగా తెలియబడాలంటే మన మనసు ముందు శుద్ధి అవ్వాలి. భగవత్ శుద్ధి అయితే అప్పుడు అందుకుంటుంది. అది ఉన్నది జ్ఞానమే. ఆ ఉన్న జ్ఞానంలోని మనం వికల్పిస్తున్నాం అంట. ఆ జ్ఞానంలో
ఉన్నది జ్ఞానమే, అది దృష్టి. ఆ దృష్టి బయటికి వెళ్ళినప్పుడు జగత్తులో రూపనామాలు చూసిన దృష్టిలో పెట్టుకుంటే మనసు తయారవుతుందట. అలా కాకుండా ఈ రూపనామాలన్నీ మిథ్య, వీటిల్లో అంతర్గతంగా ఉన్న సత్తుగా మనం భావన చేస్తూ పోతే అప్పుడు అక్కడ మనకి మనసు తయారు కాదట. ఆ దృష్టి జ్ఞానమయ కృత్వ పశ్యన్ బ్రహ్మయ జగత్ దృక్బ్రహ్మ దృశ్యం మాయ. జయ గురుదేవ్. లోకాన్ సమస్త సుఖినో భవంతు. లోకాన్ సమస్త సుఖినో భవంతు. లోకాన్ సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జయ గురుదేవ్. అందరికి నమస్కారం. జయ గురుదేవ్. అందరికీ నమస్కారాలు. సరస్వతి, హలో. అమ్మగారికి ఎలా ఉందమ్మాయి? తెలీదమ్మా, ఫోన్ చేయలేదు. రాధగారు మీకు తెలుసా అమ్మగారి గురించి? రాధగారు ఉన్నారా? లేరు. సుభాష్ నువ్వు చేసావా వాళ్ళ అమ్మాయికి? నేను చేశాను మా చేసినప్పుడు అలాగే చెప్పారు, బాగా తిరిగానే ఉంది అని చెప్పేసి అన్నారు. బాగాలేదనే అన్నారు. ఆ రోజు చేశాను కదా, అలాగే అన్నారు. హాస్పిటల్లో తీసుకెళ్దాం అనుకున్న డాక్టర్ సైన్ చేయించుకోమంటున్నారు. అందుకని 2020 నుంచి ఇంకా కొద్ది కోలుకున్న తర్వాత ఆయుర్వేదం వల్ల మారదాం అనుకుంటున్నాం అని చెప్పేసి అన్నది వాళ్ళ అమ్మాయి. ఆ మాట చెప్పారు. అహం బ్రహ్మాస్మి.